గొడవలు, లవ్ ట్రాక్ల మధ్య సాగుతున్న బిగ్ బాస్ హౌస్లో టాస్కుల తలనొప్పి కూడా బాగానే ఉంటుంది. ఈసారి మొదలైన బిగ్ బాస్ సీజన్ 8లో తొలి వారం నుంచే గొడవలు మొదలయ్యాయి. హౌస్లో కుక్కర్ పనిచేయలేదని ఒకరు గొడవ పడితే ఆమ్లెట్ తినకుండా చేస్తున్నారని మరొకరు గొడవకు దిగారు. సిల్లీ రీజన్లకే పెద్ద స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. కొందరైతే ఎప్పుడు గొడవ పెట్టుకుందామా, బిగ్ బాస్ దగ్గర మార్కులు కొట్టేద్దామా అని ఎదురు చూస్తున్నారు. కంటెస్టెంట్లు ఎవరికి వారు రచ్చ చేస్తుంటే నిఖిల్, సోనియాల మధ్య లవ్ ట్రాక్ సాఫీగా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరు ఊహించిన విధంగా మొదట్లోనే వారి లవ్కు బ్రేక్ పడింది. నిఖిల్కు హార్ట్ బ్రేక్ అయ్యింది. నిఖిల్, నువ్వు నా అన్నలాంటి వాడివి అనే రీతిలో సోనియా ప్రస్తావించడంతో బిగ్ బాస్ లవర్స్ షాక్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్కు తనకు మధ్య ఉన్న బంధం గురించి సోనియా చెప్పుకొచ్చింది. తనకు ఇంట్లోనూ అన్న ఉన్నాడని, అందులో పెద్దోడు నిఖిల్, చిన్నోడు పృథ్వీ అంటూ సోనియా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేసింది. ఆ సీన్ నిన్నటి ఎపిసోడ్లో రాలేదు, కానీ లైవ్లో వచ్చిన క్లిప్స్ మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్లో సోనియా అలా చేసేసరికి ఇప్పుడు ఆమెపై నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. వాళ్ళ లవ్ ట్రాక్ ఈ సీజన్ ఎండ్ వరకు సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ రెండో వారంలోనే లవ్ కార్డ్కు ఎండ్ పడ్డం బిగ్ బాస్ లవర్స్కు మింగుపడటం లేదు. నిఖిల్ కూడా కన్నీళ్లు పెట్టుకొని తన బాధను వ్యక్తం చేశాడు. లైఫ్లో ఎన్నో కష్టాలు పడ్డానని, హౌస్ నుంచి వెళ్లిపోవాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే రెండో వారం నామినేషన్స్ లో అత్యధిక ఓట్లతో నిఖిల్ దూసుకుపోతున్నాడు. 4702 ఓట్లతో నిఖిల్ తొలి స్థానంలో కొనసాగుతుంటే 4101 ఓట్లతో విష్ణుప్రియ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మూడో స్థానంలో నాగమణికంఠ, నాలుగో స్థానంలో పృథ్వీరాజ్, ఐదో స్థానంలో నైనిక, ఆరో స్థానంలో ఆదిత్య ఓం, ఏడో స్థానంలో శేఖర్ భాషాలు కొనసాగుతున్నారు. ఇక ఆఖర్లో 8దో స్థానంలో కిరాక్ సీత ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న సీతకు ఇలా తక్కువ ఓట్లు రావడంతో ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో రెండో వారంలో కిరాక్ సీత ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సీతకు పిఆర్ టీం లేకపోవటం ఒక మైనస్ అని చెప్పాలి. ఒకవేళ శుక్రవారం లోపు ఆమె ఓట్లు పెరిగితే హౌస్లో కొనసాగే అవకాశం ఉంటుంది. లేకుంటే కిరాక్ సీత ఎలిమినేట్ అవ్వటం ఖాయం.